హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగునుగాక. పునరుత్థాన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుండగా ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం ధ్యానించుకుందాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. నిజమే ప్రియులారా, చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన సంగమునకు శిరస్సుగా నియమించి ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తము కూడా ఆయన పాదాల కింద ఉంది. సమస్తము కూడా సంగమునకు ఆయన శిరస్సై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే సమస్తము కూడా ఆయన పాదముల కింద ఉన్నాయి. సంఘం అంతటి కూడా ఆయన శిరస్సై ఉన్నాడు. అలా ఉన్న దేవుడు ఇప్పుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని. పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును, నా విశ్రాంతి స్థలం ఏది? అసలు ఎలాంటి మందిరం కడతారు? నాకు విశ్రాంతి స్థలం ఏది? ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మందిరం కట్టాలని సిద్ధపడ్డాడు. అయితే దావీదు అపవిత్రుడు అయ్యాడు కాబట్టి, దావీదు నువ్వు కట్టడానికి వీలు లేదు, నీ కుమారుడు ద్వారా మందిరం కట్టించుకుంటా అన్నాడు. ఆ కుమారుడితో మందిరం కట్టించుకోవడానికి చూసినప్పుడు అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అస్సలు సమస్తము ఆకాశమేమో నా పాదపీఠం, ఆకాశము నా సింహాసనం, భూమి ఏమో నా పాదపీఠం. భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం. మహాకాశాలు పట్టజాలి మహోన్నతుడైన దేవుడు ఆయన. అలాంటి దేవుడు అయితే నువ్వు ఎక్కడ కడతావు? నాకు ఎక్కడ మందిరాన్ని కడతావు? నువ్వు భూమి నా పాదపీఠం అయింది, ఆకాశము నా సింహాసనం అయింది. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? ఎలాంటి మందిరం మీరు కట్టాలనుకుంటున్నారు? నా విశ్రాంతి స్థలం ఏది? నేను ఎక్కడ విశ్రమించే స్థలం ఉంది? ఆకాశంలో, భూమి మీద ఆయనే ఉన్నాడు, ఆకాశంలోనూ ఆయన ఉన్నాడు. ఇంకా ఆయన విశ్రాంతి చేసే స్థలం ఏది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ కూడా నా హస్తకృత్యములే, నా చేతిలో రూపించబడ్డాయి. ఇవన్నీ కూడా నా చేతులతోనే రూపించబడ్డాయి. ఇవన్నీ కూడా ఏది కూడా నేను రూపించింది ఏమీ లేదు సృష్టిలో. సర్వ సృష్టి కూడా నా చేతుల ద్వారా రూపించబడ్డాయి. నా హస్తకృత్యములు ఇవన్నీ కూడా కావా అని ప్రభువు చెప్పుచున్నారు. నిజం ప్రియులారా, ఇప్పుడు దేవునికి మందిరము కట్టాలని ఆశపడే వాళ్ళు తప్పు లేదు. కానీ ఆ మందిరము దేనితో కడతావు? అన్ని చూస్తే నా సృష్టిలో నా హస్తకృత్యములే కదా. రాళ్ళతో కడతావా? అది నేను సృజించిందే కదా. ఇంకా నువ్వు దేనితో కడతావు?
మానవులతో కడతావా? చెట్లైనా సృజించినవే కదా! నువ్వు దేనితో కడతావు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చాయండి ఐరను, సిమెంటు ఇవన్నీ కూడా. అవి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడో వేరుగా నువ్వు ఉత్పత్తి చేసి తీసుకురావట్లేదు కదా! భూమిలోంచి ఐరన్ వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదా? ఆయనే అన్నీ కూడా తన హస్తకృత్యములతో ఆయన్ని నిర్మించినవే అన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత్యములు సర్వోన్నతుని హస్తకృత్యములలో ఆయన నివసింపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సర్వోన్నతుడు ఎక్కడి నుంచి చూస్తాడండి? భూమి ఏమో ఆయన పాదపీఠం, ఆకాశమేమో ఆయన సింహాసనం, మహాకాశాలు పట్టజాలని మహోన్నతుడైన ఆ సర్వోన్నతుడు, సర్వమును వ్యాపించి ఉన్న సర్వోన్నతుడు ఆయన హస్తకృత ఆలయముల్లో నివసిస్తాడా? అంటే మానవుడు చేతితో కట్టిన ఆ ఆ మందిరంలో నివసించేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. నరుడు తన చేతులతో తాను కట్టించిన ఆ మందిరంలో నివసించే దేవుడు ఆయన. సర్వోన్నతుడండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మహాకాశాలే పట్టజాలు మహోన్నతుడు. ఆకాశము సింహాసనంలో మీద ఉంటే భూమి ఆయన పాదపీఠం అయితే ఇంక నువ్వు ఎక్కడ కడతావు? దేనితో కడతావు మందిరాన్ని? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హస్తకృత ఆలయాలలో ఆయన నివసింపడు. మరి దేంట్లో నివసిస్తాడు? ఆయన సృజించిన దాంట్లో, ఆయన రూపించిన దాంట్లో ఆయన నివసిస్తాడు. ఆయన సృజించింది, ఆయన రూపించింది ఏంటి? నరుడు. ఆ నరుడు హృదయంలో ఆయన నివసిస్తాడు. మానవుని హృదయంలో దేవుడు నివసించే స్థలం అది. నిన్ను కోరుకొని, నిన్ను ఏర్పరచుకొని, నిన్ను పిలుచుకొని నీ హృదయములో ఆయన నివాస స్థలముగా ఆయన కోరుకున్న నివాస స్థలం. హస్తకృతమైన ఆలయంలో నివసించుడండి ఆయన. నీ హృదయం అనబడిన ఆలయంలో నివసిస్తాడు. నీ మనసు అనబడి ఆలయంలో నివసిస్తాడు. నీలో నివసిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీలో నివసిస్తాడు ఆయన. మనుషుల హస్తకృత్యములలో ఆయన నివసింపడు. మనుషుల హస్తకృత్యంలో ఆయన నివసించేవాడు కాదండి. మనుషులు రూపించుకొని మనుషుల చేతో చేసుకున్న వాటిలో ఆయన నివసించేవాడు. నువ్వు నా కోసం ఏమి కడతావు? ఏ మందిరం కడతావు? నా విశ్రాంతి స్థలం ఏది? ఎక్కడుంది నా విశ్రాంతి స్థలం? నా మందిరమును కట్టడు. నువ్వు దేనితో కడతావు? నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మందిరమును దేంతో కండి కట్టేది? ఆయన సృజించిన రాళ్లతోనా? ఆయన సృజించిన ఆ కర్రలతోనా? దేనితో నువ్వు ఆ మందిరాన్ని కడతావు? హస్తకృతి ఆలయములలో ఆయన నివసించేవాడు కాదు కదా. అంటే మనుషుల చేతితో రూపించబడిన దాంట్లో ఆయన నివసించేవాడు కాదు. మనుషుల చేతులతో రూపింపబడినది దేవుడే రూపించిన ఆ స్థలంలో ఆయన నివసించేవాడు. అంటే మన హృదయములోనే ఆయన నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన హృదయములోనే ఆయన నివసిస్తాడు. మనము కట్టుకున్న మందిరాల్లో ఉండడండి. మనం ఇల్లు కట్టుకుని ఇళ్లలో దేవుని గదులు పెట్టుకున్న గదుల్లో ఉండేవాడు కాదండి. ఎక్కడ ఉంటాడయ్యా అంటే మరి మన హృదయములో. మన హృదయమును కోరుకున్నాడు ఆయన. మన అంతరంగమును కోరుకున్నాడు. మన అంతరంగములో ఆయన నివసించడానికి స్థలాన్ని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు కొంతమంది ప్రమాణాలు చేస్తుంటారు. ఎలాగా? భూమి తోడు అంటారు. భూమి తోడు అనవద్దు. ఆయన పాదపీఠము భూమి. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు పట్టణం.
దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది అంటూ ఉంటారు. నేను దాన్ని తోడు, దీన్ని తోడు అంటూ ఉంటారు. ఓట్లు పెట్టుకుంటూ ఉంటారు. ప్రమాణాలు చేస్తుంటారు. అలా చేయటానికి నువ్వెవరు? ఒక వెంట్రుక తెల్లగా గాని, ఒక వెంట్రుక నల్లగా గాని నీవు చేయగలవా? చేయలేవు. ఇప్పుడొచ్చినియిలెండి రంగులు. ఆ రంగులు ఎక్కువ వేసుకుంటే క్యాన్సర్‌లు వస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇప్పుడొచ్చినియి రంగులు ఏసుకోవడానికి రంగు వచ్చింది. ఇది కూడా మానవుడు రూపించుకున్నవే. దేవుడు రూపించినవి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నేచురల్ కాదు. అది ప్రకృతి సంబంధమైనది కాదు. నీకునుగా కృత్రిమముగా తయారు చేసుకున్నది. కృత్రిమము. ఈ కృత్రిమమైంది నీకు నువ్వు తయారు చేసుకొని రంగు తయారు చేసుకొని తలకి పెట్టుకొని నేనింకా కుర్రవాడిని, నేనింక యవ్వనస్తుడిని అనుకుంటూ ఉన్నావు. అంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. రెండోది ఎదుటి వారిని నిన్ను మోసం చేస్తున్నావు. రంగులేసుకొని. కానీ ఒక వెంట్రుక తెల్లగానైనను, ఒక వెంట్రుక నల్లగానైనను నువ్వు చేయలేవు. అది నీ వల్ల కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ధ్యానించుకుందాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిజం పిల్లరా, ఇప్పుడు మనం ఉన్నామే ఈ ఆకాశము ఈ భూములు ఎందుకంటే భక్తిహీనుల తీర్పును నాశనమును కలుగజేయటకి ఆ దినము కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. భూమి ఆలకించుము, ఆకాశమా సెవియొగ్గుము. నేను పిల్లలను కని పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. పిల్లలను కని పెద్ద చేసి పెంచితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నిజమేనండి. పిల్లలు పుట్టినప్పుడు పుట్టక చెట్టుకు రకరకాలుగా మొక్కుతారు. అందరికి అన్ని దేవుళ్ళు గుర్తొస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేపటికి వాటి మీద తిరుగుబాటు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! వాటి మీద తిరుగుబాటు జరుగుతుంటది. దేవుడి మీద తిరుగుబాటు జరుగుతుంది. ఎంతో మంది ఏ దేవుడినైతే ఆశ్రయించారో, ఏ దేవుడినైతే కోరుకున్నారో, ఏ దేవుడు వాళ్ళకి కార్యం చేశాడో, కార్యము పొందిన వాళ్ళ తిరుగుబాటు ఎక్కువైపోయిందండి ఈ రోజుల్లో. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని కార్యమును, దేవుని మహిమను చూసిన వారే ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. చూస్తూ ఉండడా దేవుడు ఇవన్నీ చూడడా? అరే నేనిచ్చిన బహుమానం ఇది. తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నేను ఇచ్చిన బహుమానం ఇది. ఈ రోజున నా మీద తిరుగుబాటు. ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. నేను పిల్లలను కని పెంచి పెద్ద చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఇచ్చిన బహుమతి ఆయన తీసుకుంటున్న పెద్ద లెక్క ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. భక్తిహీనుల తీర్పును భక్తిహీనులు ఏం చేస్తారు? వాళ్ళు తీర్పు రావాలి, వాళ్ళ మీద తీర్పు రాబోతుంది. త్వరతంగా రాబోతుంది. ఎందుకంటే మనము ఆఖరి అంచుల్లో ఉన్నాం. కృపా దినాలు ముగిరి అంచుల్లో ఉన్నాం.
నేడో రేపో ఈ కాలమో ఆ కాలమో ఈ క్షణమో మరుక్షణమో ఆ దినం రాబోతుంది. అప్పుడు భక్తిహీనులకు తీర్పు జరగబోతుంది. అందుకే ఆకాశము, భూమి ఆకాశం, భూమి కూడా నిల్వ చేయబడి ఉన్నాయి. ఎందుకు? ఆ రోజు లయమైపోతాయి. ఆకాశం, భూమి కూడా లయమైపోతాయి. అగ్ని ఆ వేండ్రముకు కరిగిపోతాయి అవి. కనపడవిక. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ నరుడికి దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశం సాక్షిగా పెట్టాడు కదా. ప్రతి దానికి ఇదిగో వాడు ఎలా తప్పిపోయాడో చూడు, వాడు ఎలా దారిపోయాడో చూడు, ఎలా పడిపోయాడో చూడు అని చెప్తుంటే ఆయన కోపాగ్నికి, ఆయన ఉగ్రతకు, ఆయన లో నుంచి వస్తున్న ఆ రోషానికి, ఆ మహా వేండ్రము ఆయనలోంచి వస్తుంటే ఆ వేండ్రానికి తట్టుకోలేక భూమి ఆకాశములు ఆ వేడికి కరిగిపోతాయి. మరి నువ్వు ఉంటావా? ఉట్టి కట్టుకుని ఊరేగుతావు అనుకుంటున్నావా? నీవు భూమి ఆకాశాలే కరిగిపోతే నువ్వెంతరా బాబు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో సమృద్ధిగా 4,000 నోట్లోకి వెళ్తున్నాయని అనుకుంటే సరిపోదు. నాకేంట్లే అనుకుంటే సరిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు సమస్తమును సమకూర్చుకున్నాడు. 7 సంవత్సరాల పంట ఒకేసారి పండింది. అన్ని కొట్లు తన పాత కొట్లు తీసి కొత్త కొట్లు కట్టుకుని ధాన్యమంతా చేర్చిపెట్టుకుని ఆ రాత్రి మంచం మీద పడుకొని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు. ఇక నాకు కొద్దిగా ఉంది. ఇన్ని సంవత్సరాల వరకు నేను సంపాదించేశా. ఇక ఇన్ని సంవత్సరాల వరకు నేను ఏ కష్టపడేది పని లేదు. ఎంతవరకు తినటం, తాగటం, సుఖించడమే ఇక పని అని మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. ఆ రాత్రే ప్రభు వాడి ప్రాణాన్ని తీశాడు. వాడి ప్రాణాన్ని ఆ రాత్రే తీశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. మరి అది సంపాదించింది కూడబెట్టినంత ఏమైపోయింది? కొత్త కొట్లు కట్టుకున్నాడు, కొత్త కొట్లు నింపుకున్నాడు, అన్ని సమృద్ధిగా పెట్టుకున్నాడు, సిద్ధపరుచుకున్నాడు. 7 సంవత్సరాల పంట ఒక్క సంవత్సరమే పండింది. ఏమైపోయింది అదంతా కూడా? దేవునికి మహిమ కలుగును కాదు. ఎవడో తిని పడేసి. దేవునికి మహిమ కలుగు. 3 సంవత్సరాల క్రితం భయంకరమైన కరోనా వ్యాధి వచ్చింది. కరోనా తెగులు వచ్చినప్పుడు 3 సంవత్సరాల క్రితం కరోనా తెగులు వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. వాళ్ళ ఆస్తులు ఏమయ్యాయి? వాడి వీడు దోసుకుంటామే. లేదా గవర్నమెంట్ జప్తు చేసుకుంటే వాడేమైనా తినగలిగాడా? ఏమీ లేదు. విర్రవీగారు అంతే. ఏదో తెగులు వస్తుందంతే తప్పమని ఎగిరిపోతారు భక్తిహీనులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. ఇదివరకులాగా ఓపిక పట్టే దేవుడు కాదండి. వెంటనే కార్యాలు జరుగుతున్నాయి. వెంటనే కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆలస్యం అవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పునకు నాశనకు జరుగు ఆ దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నాయి. భక్తిహీనులు చూస్తుంటే మన సుఖంగా ఉన్నారులే, ఇదిగా ఉన్నారులే, హ్యాపీగా ఉన్నారులే మనం అనుకోవచ్చు ప్రియులారా. వారిని నియమించాడు దేనికి? అగ్ని కోసం ఆహుతి. ఏం మిగలదు, బూడిదే. దేవునికి మహిమ కలుగును కాదు. మొన్న ఒక 2 నెలల రోజుల క్రితం బస్సు తగలబడిపోయింది. చూసారా ఎంత ఘోరంగా? నెల్లూరు బస్సు ఎంత ఘోరమైన పరిస్థితితో చూసారా? ఏమన్నా మిగిలాయా? బూడిదే అయిపోలా శవాలు, ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిపోలా. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటివి ఎన్నో చూస్తున్నా. వలసపల్లి దాటంగానే ఒక కారు కాలిపోయి రోడ్డు మీద పడి ఉంది. మరి దాంట్లో ఉన్నవారు బతికారో లేదో నాకైతే తెలియదు, కానీ కారు మొత్తం బూడిదగా కాలిపోయి అక్కడ పడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన చింతలపూడి వెళ్ళేదారులు వలసపల్లి దాటంగానే ఏదేమో ఏం జరుగుతుందో ఏమో చెప్పలేం. ఇవన్నీ కూడా దేవుడు అగ్నిని దాసి ఉంచాడు భక్తిహీనుల కోసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. కన్నులు తెరవబడట్లా. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అని తెరవబట్ల. రోడ్డు మీదకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు. ఇల్లు దాటి, గుమ్మం దాటి బయటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు. అంతటి దుర్దినాల్లో ఉన్నాం. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. హానికరమైన దినాల్లో ఉన్నాం. మన ఒళ్ళు మనం జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సింది పోయి వెచ్చలవిడిగా నాకేంటి, నాకేంటి అనుకుంటే సరిపోతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ముందే దేవుడి శక్తిని, ప్రభావాన్ని ఎరగకనే మనం ఏమైనా చేస్తే ఆయన ముందు మనం నిలవగలమా? ఆయన రోషం ముందు మనం నిలవగలమా? ఆయన పరుషం ముందు నిలవగలమా? ఆయన కోపాగ్నికి, ఆ ఉగ్రతకి బలైపోవా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు, దేవుడంటే ఏమనుకున్నావు? దేవునితో ఆటలాడుతూ, దేవునితో వైరాగ్యమా నీకు? నీవెంత, నీ బ్రతుకెంత? నీవెంత, నీ బ్రతుకెంత? దేవునితోనే వైరాగ్యమా నీకు? నిలవగలవా ఆయన ముందు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు భక్తిహీనులు తీర్పు కోసం వాళ్ళని భద్రం చేశాడు దేవుడు. ఆ తీర్పులో వాళ్ళకి తీర్పు తీర్చబోతున్నారు. ఈ దినాలు ఎంతో కాలమున ఏవండి, ఆఖరి దినాల్లో ఉన్నాం మనము. అందుకే అన్ని కూడా త్వరితంగా జరిగిపోతున్నాయి. రోజులు ఎంత స్పీడ్ గా జరిగిపోతున్నాయో తెలుసా? అరే మొన్నే కదా న్యూ ఇయర్ వచ్చింది అనుకున్నా, ఆపరేట్ నెంబర్ వచ్చేసింది. నవంబరు 15వ తారీఖు వచ్చేసి. దేవునికి మహిమ కలుగు. ఎంత స్పీడ్ గా జరిగిపోతున్నాయి. ఇది గుర్తించలేకపోతున్నా. ఇంకో విషయం చెప్పనా? ఒక్క రోజు గడిచిందంటే ఒక్క దినము ఆయుష్కాలం మీకు తగ్గిపోయిందని అర్థం. ఒక్క దినము ఆయుష్కాలం నీకు తగ్గిపోయింది. ఎలా జరుగుతున్నాయి రోజులు, ఎలా జరుగుతున్నాయి అంటే గాలికి పొట్టెగిరినట్టుగా ఎగిరిపోతున్నాయి దినాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి గడిలో ఉన్నాం కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకుంటూ, ఆయన కోసం ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ, ఆయన రాకడే మనం సిద్ధపరచవలసింది పోయి, అన్నీ తెలిసి అన్ని ఎరిగి కూడా తప్పిపోతున్నావే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేనిదేదో వాళ్ళు ఎలా భద్రం చేయబడి ఉన్నారు, దేని ద్వారా నిల్వ చేయబడి ఉన్నారు వారు? అగ్ని కొరకు ఎలా నిల్వ చేయబడ్డారు అంటే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నారు. ఏ వాక్యం మీద అయితే విని నీవు మేలు పొందావో అదే వాక్యం మీద నువ్వు తిరుగుబాటు చేస్తుంటే అదే వాక్యము ద్వారా నీవు భద్రపరచబడి ఉన్నావు. ఎందుకంటే తీర్పు దినము కోసం. దేవునికి మహిమ కలుగును గాక. తీర్పు దినము కోసం నీవు భద్రము చేయబడి ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావేమో నా దినాలు నెమ్మదిగా గడిచిపోతున్నాయిలే, నేను నెమ్మదిగా ఉన్నానులే అని చుట్టుపక్కల చూస్తుంటే అర్థం కావట్లేదా? ఎటు చూసినా రోదన, ఎటు చూసినా అంగలార్పు, ఎటు చూసినా నిట్టూర్పులు, కన్నీరే కనపడుతుంది. ఎటు చూసినా అరే ఇవన్నీ బాగున్నారా, బాగా ఉన్నారా, మంచిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వీడేంట్రా చచ్చిపోయాడు అనుకుంటే ఏదో రోగం వస్తుంది. ఆ క్షణంలో వెళ్ళిపోతున్నాడు అంతే. మంచి ఆరోగ్యంగానే ఉన్నట్లు కనపడుతున్నాడు. అన్ని కూడా బాగున్నాయి. అన్ని కూడా ఎక్కడ కూడా ఒంట్లో ఏ రోగము లేదు, ఏ వ్యాధి లేదు, అన్ని బాగున్నాయి. కానీ తెల్లారిపాళ్ళు చచ్చిపోతున్నాడు. ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చింది, లేదా ఏంటంటే లోపల ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనత. దేవునికి మహిమ కలుగును గాక. 8వ వచనం. ప్రియులారా ఒక సంగతి మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను.
ఉన్న దేవునికి మహిమ కలుగును. ప్రభు దినములు ఆయన లెక్క కట్టినప్పుడు ఆయన ఒక్క దినము 1000 సంవత్సరాలు ఉన్నాయి. 1000 సంవత్సరాలు ఆయనకి ఒక్క దినంతో వెళ్ళిపోతది. ఆయన ఎప్పుడో వస్తారులే, ఎప్పుడో చెప్పారులే అనుకోకూడదు. ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటే నీవు ఇంకా మారతావేమో, సిద్ధపడతావేమో అని. ఎలా మారతాం? మేలు పొందేము, ఆశీర్వాదం పొందేము, అనుభవిస్తున్నాము. అయినా ఆయన రాకడ మనం సిద్ధపరచబడట్లేదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన 1000 దినాలు ఉన్నాయనుకుంటే ఆయన ఒక్క దినంలో గడిచిపోతున్నాయి 1000 దినాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కింద వచ్చినాను. కొందరు చూడండి, ప్రభువు రాకడ కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని ఆయన కోరుచు మీ ఎడల ఇంకా ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా మారు మనసు పొందాలి. ఎవరు కూడా విడిచిపెట్టకూడదు, ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇంకా మారు మనసు పొందుతావు, ఇంకా తెలుసుకుంటావు, ఇంకా ఇంకా నీ తప్పుదేవు నువ్వు తెలుసుకొని నీవు ఇంకా మల్లుతావు, మారు మనసు పొంది ఆయన సన్నిధికి వస్తావు అని ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు. ఆయన ఇంకా నువ్వు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నావు. ఆ దీర్ఘశాంతంలోకి నువ్వు వెళ్ళకోకుండా ఆయన ఇంకా ఆయన ఎక్కడ వస్తాలే, ఎప్పటి నుంచో చెప్తున్నారంట, అలాగే ఉందంటలే. 2000 సంవత్సరాల క్రితమే, 2025 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు కాలంలో ఆయన ఎత్తబడిన వరనే ఇదే మాట చెప్పారు. ఆయన వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు అని. ప్రథమ సంఘమైన అపోస్తుల సంఘమే, జ్యేష్ఠుల సంఘమే ఎదురు చూసింది ఆయన కోసం. అప్పుడే రాలేదు, ఇప్పుడు వస్తాడా? మా తాత ముత్తాతలు కూడా ఇట్లాగే చెప్పారండి. వస్తాడు వస్తాడు అన్నాడు, ఆయన రాలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మా తాత నమ్ముకున్నాడు, మా మామ నమ్ముకుంది. ఏం జరిగింది? మేము మాత్రం చేయటానికి అని అనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఇంకా దీర్ఘశాంతంగా చూస్తున్నాడంటే, ఇంకా ఆయన దీర్ఘశాంతుడిగా ఉన్నాడంటే నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు, నీవు మార్చబడతావేమో అని. మనం ఎక్కడ మార్చబడతాం? తిని క్రొవ్వి మదించి దేవునే ఎరగని వారుగా మారిపోతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన అయితే ప్రభువు దినము చూడండి, ప్రభు దినం ఎలా వస్తుంది? దొంగ వచ్చినట్లుగా వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి మీదనున్న కృత్యములను కాలిపోతాయి, పంచభూతములు కూడా లయమైపోతాయండి. మహాకాశాలు లయమైపోతాయండి. ఆ వేండ్రము ఆయన నుంచి వచ్చే ఆ కోపాగ్నికి అవన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవన్నీ కూడా కాలి బూడిదైపోతాయి. పంచభూతములు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములు మొత్తము కూడా కరిగిపోతాయి అంతే. అవే కరిగిపోతే ఆఫ్టర్ నువ్వెంత మట్టిలో తీయబడిన వాడు నీవు. భూమిలోంచి తీయబడిన వాడువే నీవు. ఆ భూమే కరిగిపోతుంటే నీవెంత? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా ఇట్లా లయమైపోతాయి కాబట్టి ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు
కనిపెట్టొచ్చు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దినపు రాకడ కోసం కనిపెడుతూ ఉండాలి. ఏ దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు. ఆయన ముందుగానే చెప్పాడు, దొంగ వచ్చినట్లుగా వస్తా అన్నాడు. దొంగ ఎలా వస్తాడండి? అన్ని తెలిసి తలుపులన్నీ తెలుసుకుంటే వస్తాడా? ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు వస్తాడు దొంగ. ఆ క్షణము కోసం నువ్వు కనిపెడుతూ ఉండాలి. ఆయన వచ్చాడు, రెప్పపాట్లో సమస్తం మారిపోతుంది. పరిశుద్ధులందరినీ అలా తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఆయన వెళ్ళంగానే భూమి మీద శ్రమల కాలం ప్రారంభం అయిపోతుంది. శ్రమల కాలం ఒక రెప్పపాట్లో జరిగిపోతుంది. పరిశుద్ధుల రెప్పపాట్లు పైకి ఎగిరిపోతారు. భూమి మీద అదే సమయంలో శ్రమల కాలం ప్రారంభం అయిపోతుంది. 3.5 సంవత్సరాలు శ్రమలు అయితే 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మొత్తం 7 సంవత్సరాలు శ్రమలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ శ్రమల కాలంలో మరణం ఉండదు. నువ్వు సద్దామని లారీ కింద రైన్ కింద పడదామని దాని కిందకి వెళ్ళినా అది ఎక్కి నీ మీద వెళ్ళిపోద్ది తప్ప నీకు మరణం రాదు. పర్వతం నా మీద పడు అన్నా పర్వతం నీ మీద పడదు, అది పడినా నీకు మరణం రాదు. చెట్టు దగ్గర చెట్టు నన్ను పడు నేను చంపేయి అన్నా అది జరగదు. నీకు సావు ఉండదు. ఆ 7 సంవత్సరాలు కూడా నీవు శ్రమను అనుభవించాల్సిందే. కానీ పరిశుద్ధులు, ఎత్తబడిన పరిశుద్ధులు ఉంటారే, 7 సంవత్సరాలు పెండ్లి విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు పెండ్లి విందు జరుగుతుంటే, పరలోకంలో పెండ్లి విందు జరుగుతుంటే, విడవబడిన వరకు 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు అనుభవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భూమిలోంచి కొన్ని జంతువులు వస్తాయి. మిడతలు వస్తాయి. మిడతలు లాంటివి. అవి చూడటానికి రూపం చూస్తే గుర్రాల్లాగా ఉంటాయి. వాటి జడలు ఉంటాయి. ఆడవారికి జడలు ఉన్నట్లుగా వాటి జడలు ఉంటాయి. వాటి కోరలు చూస్తే, మిడతకున్న ఆ కోరలు చూస్తే సింహము కోరలు లాంటి కోరలు ఉంటాయి. ఆ తోక చూస్తే తేలు కొండే లాంటి తోకలు ఉంటాయి. ఆ తోకతో కొడితే 6 నెలలు బాధపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. 6 నెలలు ఆ బాధ ఉంటుంది ఒకసారి కుట్టిందంటే. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత భయంకరమైన దినాలండి. భయంకరమైన దురాత్మలు వస్తాయి. భూమిలోంచిన భయంకరమైనవి వస్తాయి బయటికి. అవన్నీ మనుషుల్ని బాగా ఇబ్బంది పెట్టే శ్రమలు, భయంకరమైన శ్రమలు. అవి పేరుకు మనం తట్టుకోలేం. అలాంటిలో పడుకోకుండా ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నిన్ను సిద్ధపరిచి నిన్ను ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళాలని. ఆయన అందుకే నిన్ను ఆలస్యం చేస్తున్నాడు. అందుకే ఆయన దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. ఇవన్నీ నువ్వు అనుభవించకూడదు అని చెప్పి. బిలాము ఉన్నాడు. బిలాము అడిగాడు ఏమని? నాకు పరిశుద్ధుల మరణం లాంటి మరణం కావాలి, పరిశుద్ధుల మరణం లాంటి మరణము కావాలి అని అడిగాడు. వాడు చెడిపోయిన వాడు, ఇశ్రాయేలుల్ని శాపగ్రస్తులను చేసిన వాడు బిలాము. ఎలా చచ్చిపోయాడు? కత్తి వాత చేత చచ్చిపోయాడు. కత్తితో అత్తం మార్చేశారు. దేవునికి మహిమ కలుగును. కానీ కోరుకున్న మరణం ఎలాంటిది? ప్రభువా నాకు నీతిమంతుల మరణం కావాలి. నీతిమంతులు శ్రమను అనుభవించకుండా, శ్రమను చూడుకోకుండా వాళ్ళు నీతిమంతులు ఎత్తబడతారు. మనం నీతిమంతులు అయితే ఎత్తబడతారు. శ్రమ అనేది ఏంటో మనకు తెలియకుండా దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అనీతిమంతుడు అయి ఉండి నీతిమంతుల మరణాన్ని అడిగాడే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, పంచభూతములు లయమైపోతాయి. ఆయన మహావేంద్రానికి అవి లయమైపోతాయి. ఆ దినము కోసం మనం ఎదురు చూడకూడదు. కానీ మనం ఎదురు చూడ ఎలా సంతోషంతో ఆనందంతో ఎదురు చూసేవారు ఉన్నాం. మనం ఆనందంతో ఎదురు చూసేవారమై ఉండాలి. ఎందుకంటే ప్రభు వస్తున్నాడంటే మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన సన్నిధిలో మనం ఉంటాం. 1,2,000,000 సంవత్సరాలు ఆయన సన్నిధిలో మనం గడుపుతాం. ఆ ఆనందము కలిగి, ఆనందంతో, సంతోషంతో ఆయన కోసం ఎదురు చూడాలి. కానీ భక్తిహీనుడు వాడి మీదకి నిప్పులు కాలి బూడిదైపోయే దినం అది. దేవునికి మహిమ కలుగునుగా.
పరిశుద్ధుడు నీతిమంతుడు ఎత్తబడే దినము ఆయన సంతోషంగా ఆయన కోసం ఎదురు చూసి సంతోషంగా వెళ్ళిపోతాం ఆయన సన్నిధికి. అదే భక్తిహీనుడైతే, తిరుగుబాటు చేయవాడైతే అగ్నికి ఆకుతైపోవాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, కానీ మరి ఎలా మార్చబడాలయ్యా, నువ్వు ఎలా ఉండాలయ్యా అని అంటారేమో. చూడండి ఒక మాట చెప్తాను. యోబు మహాపుస్తకం 23వ అధ్యాయం 10వ వచనం ధ్యానించుకుందాం. 23:10. 23:10 యోబు. చూడండి, భక్తిపరుడు యొక్క మార్గం చెప్తున్నా. భక్తిపరుడు ఎలా ఉంటాడో తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. నేను నడుచు మార్గములు ఆయనకు తెలియును, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా, నేను నడుచు మార్గములు నా దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి ఆయన తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణముగా కనబడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ శోధనలు, బాధలు, శ్రమలు ఎందుకు పెడతాడు దేవుడు? నువ్వు సువర్ణంగా మార్చబడాలి అని. దేవునికి మహిమ కలుగునుగా. కానీ భక్తి పరుడైన యోబు అంటున్నాడు కదా, ఏమని? నేను నడుచు మార్గములు ఆయనకు తెలియును. దేవునికి మహిమ కలుగునుగా. బా, ఎంత భక్తిపరుడు అండి. ఆయన వెళ్ళే ప్రతి మార్గము కూడా నా దేవుడికి తెలుసు. నేను వెళ్ళే మార్గాలన్నీ కూడా నా దేవునికి తెలుసు, నా ప్రభువు తెలుసు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడచితివని నేను చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన పాదములంట ఈయన ఎలా దేవుని యొక్క అడుగు జాడలు, దేవుని అడుగు జాడల్లోనే నడిచేయంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దేవుని అడుగు జాడలు విడువక ఆ అడుగు జాడల్లోనే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత గొప్ప భక్తిపరుడు అండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. హల్లెలూయా. ఎంత ఎంత భక్తి అండి, ఎంత భక్తి అండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ తప్పిపోని భక్తి అండి, ఎక్కడ వైదొలిగిపోని భక్తి అండి. అది అండి రోషము కలిగి జీవించడం అంటే. దేవునికి మహిమ కలుగునుగా. నేను అటు ఇటు అటు తొలగక ఆయన మార్గములు అనుసరించి. హల్లెలూయా. అటు ఆయన అడుగు జాడల్లోనే వెళ్ళాడంట అండి. అటు ఇటు కూడా తొలగలేదు, ఎక్కడ తొలగకుండా ఆయన అడుగు జాడల్లోనే వెళ్ళాడు. అందుకే ఆ మాట చెప్పగలిగాడు. ఏంటి? నేను నడుచు మార్గములని ఆయనకు తెలియను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మార్గాల్లోనే వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లోనే ఈయన అడుగు జాడలు వేసుకుంటూ వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 12వ వచనం. ఆయన దేవుని యొక్క పెదవుల నుంచి వచ్చే ఆజ్ఞను చూసారా, దేవుని ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను నేను విడిచిపెట్టి తిరగలేదండి. ఆయన మాటలను, దేవుని మాటలను నా స్వాభావికము కంటే కూడా, అంటే నాలోంచి పుట్టుకొచ్చే ఆ ఆలోచనల కంటే కూడా ఎక్కువగా ఎంచుకున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత కృప, ఎంత కృప. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన అయితే ఆయన ఏక మనసు కలిగిన వాడు. ఆయన దేవుడు ఈ ఒకే మనసుగా మనలాగా 2-3 మనసులు కాదు, చంచల మనసు కాదండి ఆయనకి. ఏక మనసు కలిగిన వాడు. ఆయన మనసును మార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడను లేడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ! ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరికి ఏమని ముందుగా నిర్ణయించాడో, ముందుగా ఏది విధింపబడిందో అది నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ధ్యానించుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశులుగాను నియమించినారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య ధర్మం కోసం 5-4 మినిస్ట్రీస్ అది రకాల పరిచర్యలను ఆయన నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లోనూ ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16 వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి చూడండి, ఆయనేమో శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. హల్లెలూయా. ఆ శరీరం అభివృద్ధి చేసుకుంటుంది. ఎందుకంటే శిరస్సై ప్రభువు ఉన్నాడు కాబట్టి. ప్రతి అవయము కూడా చక్కగా శిరస్సులు అమర్చబడింది శరీరంలో. ప్రభు శరీరం ప్రతి అవయము అంటే ప్రతి మనమందరము కూడా ఆయన యొక్క శరీరంలో అమర్చబడి ఉన్నాం. అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. చక్కగా అమర్చబడి ప్రతి అవయమును తన పరిణామము చొప్పున పని చేయుచుండగా, చెయ్యి ఉంది పెద్దగా ఉంది, కాలు ఉంది పెద్దగా ఉంది, కన్ను ఉంది చిన్నగా ఉంది, ముక్కు ఉంది చిన్నగా ఉంది, చెవి ఉంది చిన్నగా ఉంది, నోరు ఉంది చిన్నగా ఉంది. ఇవన్నీ కూడా దాని పరిణామము చొప్పున పనిచేస్తున్నాయి. నేను చిన్నగా ఉన్నాను కదా, నువ్వు పెద్దగా ఉన్నావు, నేను చెయ్యి కాబట్టి నేను అన్ని పట్టుకుంటా, అన్ని పనులు నేనే చేస్తాను, నేను పెద్దదాన్ని అంటే సరిపోతుందా? కన్యేమంటది, నేను చిన్నదాన్ని కాబట్టి నేను మూసిపోయి ఉంటే నువ్వు దేన్ని చూస్తావు అంటది. ఎలా చూడగలవు? నువ్వు ఎలా పట్టుకోగలవు? నువ్వు ఎలా పని చేయగలవు? చెవేమంటది, ఇదిగో నేను నేను చిన్నగా ఉన్నా సరే ప్రతి మాట వింటున్నా, ప్రతి శబ్దం వింటున్నా, రోడ్డు మీద వెళ్తా వెనక వస్తుంది ఎదురు వస్తుంది, అన్ని కూడా నీకు ఎదురు వెళ్తే నువ్వు కన్ను కనపడతాయి, కానీ మరి వెనక్కి వచ్చేది నీకు ఎలా తెలుస్తుంది? శబ్దము కావాలి కదా. ముఖ్యమంటది, అసలు నువ్వు గాలి పీల్చకపోతే చచ్చిపోతావు అంట. దేవునికి మహిమ కలుగును. ఈ విధంగా అన్ని కూడా తమ పరిమాణములు చొప్పున ప్రతి అవయము కూడా తన పరిణామము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. హల్లెలూయా. కింద వచ్చిన కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు
చూడండి, అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవద్దు. ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగు. అన్య జనులు దేవుని ఎరగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు, వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జరుచుకుంటుంటారు, వాళ్ళు నడుస్తుంటారు. వారిలాగా నువ్వు నడవద్దు. మరి ఎలా నడవాలి ప్రభు అంటే, యేబు గురించి మనం చెప్పాడు కదా, ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన మార్గాలన్నీ కూడా, యేబు ఎటువైపు వెళ్ళినా ఆ మార్గాలన్నీ కూడా నా ప్రభువుకి తెలుసు, నా మార్గాలని చెప్పాడు. ఆ విధంగా యేసుని వెంబడించుకుంటూ నడవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ 5వ అధ్యాయం 1, 2 వచనాలు ముగింపుకు వచ్చాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి అంటే, మనము దేవుని పోలి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని పోలే నడుచుకోవాలి. ఇంకో ఎవరిని కాదు మనం పోలి నడుచుకోవాల్సింది. మనము మన దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఆ! క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగుననే అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడండి క్రీస్తు. ఆ పరిమళ వాసనగా ఉండుట. పరిమళ వాసన, క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ సువాసన ఇచ్చి వెదజల్లి ఆ పరిమళ వాసనగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి తన్ను తాను దేవునికి ఏ విధంగా అప్పగించుకొని, అర్పణగా అర్పించుకొని, బలిగా అర్పించుకున్నాడో అలాగే మీరు కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో మనము ఆయన ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఆయన అడుగు జాడలోనే మన అడుగులు నడిచినప్పుడు, అప్పుడు ఆయన అప్పుడు మనం ఎత్తబడతాం. ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉంటాం. ఆ దినపు రాకడ కోసం మనం సంతోషంగా ఎదురు చూసి వారమై ఉంటాం. ఎందుకంటే ఇక మీదట నేను ఈ భూమి మీద నేను జీవించడం, నేను కోటాను కోట్ల సంవత్సరాలు నా ప్రభుతో కలిసి నేను నివసిస్తాను. నా ప్రభు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆశ కలిగి దేవునికి మహిమ కలుగునుగా. నిజ ప్రియులారా, మనం చూసినట్లయితే సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనకు సంగమునకు శిరస్సుగా నియమించెను. దానికి మహిమ కలుగునుగా. మనం ఎక్కడా తప్పిపోకుండా మనకు ఇచ్చిన దాంట్లో మనము జాగ్రత్త పడి మన ప్రభు కోసము మనం జీవించుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ప్రియులారా, ఈ సత్య ఉపదేశంలో మీరు కట్టబడుతున్నట్లయితే, ఈ సత్యమును మీరు తెలుసుకుంటున్నట్లయితే అనేకులకు తెలియచేయండి. అనేకులకు షేర్ చేయండి. అనేకులు లైవ్ పాలు పంపులు పొందడానికి అనేకులకు మీరు చెప్పండి. మీ ప్రార్థన అవసరతలు ఏమై ఉంటే మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మా లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మనమంతా కూడా ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన యొక్క అడుగు జాడలో మనం నడుచుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.